ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మే నెల 30వ తారీఖు 2025 సంవత్సరం శుక్రవారం మధ్యాహ్నం బెత్లెహేమ్ నగర్ యేసు కృపా నిలయంలో చిత్రీకరించడమైంది. ఈరోజు దేవుడు ఈ వీడియో చూస్తున్న మీకు మీ కుటుంబాలకి 20వ కీర్తన 4వ వచనం, మీ కోరికను సిద్ధింపచేసి మీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఆమేన్. దేవుడు తన వాగ్దానం ఎప్పటికీ నెరవేర్చే దేవుడై ఉన్నాడు. మీరు మాత్రం విశ్వాసంతో ఆ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. వన్స్ అగైన్ ఈరోజు మే నెల 30వ తారీఖు 2025 సంవత్సరం శుక్రవారం మధ్యాహ్నం చిత్రీకరించడమైనది. Psalm 47 కీర్తన 47 1 నుండి 6 వచనాలు. సర్వభూజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవునిని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన సర్వభూమికి అంటే సృష్టి మొత్తం ఆయనదే, సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఈ మతోన్మాద మాఫియాలు అంటారు ఆయన అమెరికాకే దేవుడు, బెత్లెహేమ్కే దేవుడు అని. దేవుడు మరొక చోట యెషయా గ్రంథంలో భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, నేనే దేవుడను మరి ఏ దేవుడు లేడు అని ఆయన మాట్లాడే దేవుడు. ఆయన్ని విచిత్రమైన వంకర టింకర రూపాలు ఏవీ లేవు అనేది మాత్రం మీకు ఈ సందర్భంగా చెప్తున్నా. మళ్ళీ చదువుతున్నా. 47వ కీర్తన 1 నుండి. సర్వ జనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపరచును. ఆమేన్. మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా ఉన్నాడు. మన స్వాస్థ్యము ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను. దేవుని కీర్తించుడి, మన రాజునకు కీర్తించుడి, మన రాజును కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. హల్లెలూయా.
అనేకులు ప్రార్థన చేయమంటుంటారు. నేతల రాజేష్ ఆయన భార్య సునీతకు ఆరోగ్యం గురించి ప్రార్థన చేయమన్నారు. దేవుడు వాళ్ళకి శాశ్వత ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా మురళి సంధ్య నుండి వారికి రావాల్సిన ధనాన్ని దేవుడు వాళ్ళకి ఇప్పించాలని ప్రార్థన చేయండి. నిమ్మికి శాశ్వత ఆరోగ్యాన్ని, ఆయుష్ను దేవుడు అనుగ్రహించాలని, ఆమె రాకపోకల్లో చేసే ఉద్యోగంలో దేవుడు ఆమెను ఆశీర్వదించాలని ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాను. మీరు కూడా చేసుకోండి. మంటి మురళి అతను దేవుని నుండి కోరినవన్నీ నెరవేరాలని, మైపూడి కృప ఆమెకు దేవుడు ఖచ్చితంగా ఆమె మనసులో ఉన్న భావాలన్నీ నెరవేర్చి ఆమెను దేవుడు తనకు సాక్షిగా మార్చుకోవాలని, గోపు సూర్యకు యోగ్యురాలైన అమ్మాయితో పెళ్లి జరగాలని, శివలీలకు దేవుడు మారు మనసు దైవజ్ఞానం ఇచ్చి వాళ్ళు తన తోటి వాళ్లను ప్రేమగా చూసుకునే జ్ఞానం దేవుడు ఆమెకు అనుగ్రహించాలని, అదేవిధంగా కె రవి, శివ, కుప్పిలి లక్ష్మణ, రాము మురుగేశన్లు, స్వీట్ షాప్ జయలక్ష్మికి దేవుడు మారు మనసు దైవజ్ఞానం ఇచ్చి నిజ దేవుడు ఎవరో తెలుసుకునే అవకాశం వారికి అనుగ్రహించాలని, శాంతికి పరిపూర్ణ ఆరోగ్యాన్ని, సందర్భోచితమైన ఆలోచన, దైవజ్ఞానం దేవుడు ప్రసాదించాలని, గుణదీప్కు దేవుడు దీవెనకరమైన భవిష్యత్తును, దైవజ్ఞానాన్ని అనుగ్రహించాలని, ఇంకా నా దృష్టిలో నామకార్థ క్రైస్తవులు ఒక ఇద్దరు ఉన్నారు. వాళ్ళు త్రాగుడు మానుకోవాలని, అదేవిధంగా నేను గంటల తరబడి దేవుని సన్నిధిలో దేవునితో ప్రార్థనలో గడపాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చెప్పాను కదా, నిన్న విజయవాడ పోరంకి నుండి రాత్రి 10 గంటలకు బెత్లెహేం నగర్ యేసు కృపా నిలయానికి వచ్చి 30వ తారీఖు మధ్యాహ్నం ఇప్పుడు ఇది చిత్రీకరిస్తుండగా ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నాను. అయితే విశేషం ఏంటంటే, ఈ గృహంలో నేను అక్కడ కొద్దిసేపు అంటే అణువణువున ప్రార్థన చేసిన స్థలం అన్నమాట ఇది. కాబట్టి ఈ యేసు కృపా నిలయంలో ఉన్న ముగ్గురికి దేవుడు శాశ్వత ఆరోగ్యాన్ని, దైవజ్ఞానాన్ని, ప్రశాంతతను అనుగ్రహించాలని, ఈ ఆవరణంతటిని దేవుడు తన స్వాధీనంలో ఉంచి కొనసాగించాలని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా చోటుకు ఒక చెగ్గడ్డ కడుపులో లేదా మలద్వారం దగ్గర ఉందంట, అది కరిగిపోవాలని, వాళ్ళు ముస్లింలు కరిగిపోవాలని ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నా గోల్ ఏంటంటే, కనీసం దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారిలాగా ఎక్కువ అసలు వేరే వ్యాపకం లేకుండా అచ్చం ప్రార్థనలో కొనసాగాలని, స్తుతులు చదవాలని నా కోరిక దేవుడు నెరవేర్చాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎప్పటి నుండో జనం కానీ నేను కూడా ఇప్పుడే ఇంత ఎండగా ఉంది, ముందు అంటే రోహిణి కార్తికి ఇంకా ఎండలు ఎలా ఉంటుందో అని, కానీ దేవుడు వీలైనంత చల్లబరిచి ఒక రోజు విడిచి రోజు ఏదో ఒక సందర్భంలో వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రాలు, కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. మీరు మాత్రం ఏ కులమైన, ఏ మతమైన యేసు ప్రభువుని నమ్మండి, ఫలితం పొందుకుంటారు. ఆయన నామాన్ని రుచి చూచి తెలుసుకునండి. బైబిల్ గ్రంథం ఉంటుంది, యెహోవా మీకు సమీపంగా ఉన్నప్పుడే ఆయనను వెదకుడి. చాలామంది మానేస్తున్నారు. నామకార్థ క్రైస్తవులు మొక్కుబడిగా ప్రార్థన చేసి ఆగిపోతున్నారు, త్రాగుడు మాత్రం మానట్లా. అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే నేను పాపులను పిలువబుచ్చితిని కానీ నీతిమంతుల కొరకు రాలేదు
రోగులకి కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదని మన దేవుడు అన్నాడు. కాబట్టి అలాంటి వాళ్ళని, అదేవిధంగా బల్లవరపు సుజాతను దురాత్మ చీకటి శక్తుల నుండి, బంధకాలు కట్ల నుండి, మానసిక రోగాల నుండి విడిపించి ఆమెను దేవుడు భక్తురాలిగా మార్చాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నేను మాత్రం అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. మన దేవుడు నీకు ఇళ్ళలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో మాకేదియు కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఆమేన్. ప్లీజ్ దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నా యొక్క ఈ ప్రార్థనా జీవితాన్ని ప్రోత్సహించమని మిమ్మల్ని దీన మనసుతో ప్రాధేయపడి అడుగుతున్నా. చేస్తారు కదా? లైక్ చేస్తారుగా? షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. ఈరోజు అంటే మే 30వ తారీఖు సాయంత్రం బెత్లెహేం నగర్ నుండి వించిపేట వెళ్ళిపోతాను. నన్ను మీరు ఎంత జ్ఞాపకం చేసుకుంటే మీకు అంత దీవెన. ఈ వీడియో యూట్యూబ్ ద్వారా చూసే వాళ్ళని అందరినీ దేవుడు దీవించాలని త్రికరణ శుద్ధిగా నేను దేవుని ప్రార్థిస్తున్నా. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.